అయితే ఇంకొకటి మ్యామ్ యాక్చువల్లీ ఇప్పుడు జనరేషన్స్ చూస్తే ఆహారపు అలవాట్లు పక్కన పెడితే కల్చర్ అని చెప్పేసి బ్యాడ్ హ్యాబిట్స్ చాలా వరకు అలవాటు లైక్ స్మోక్ కావచ్చు, డ్రింక్ కావచ్చు. అది కూడా ఎక్కువ మోతాదులో తీసుకోవడం, అలవాటుగా మారటం. పార్టీ పరంగా కాకుండా డైలీ కావచ్చు, వీక్లీ కావచ్చు, అలా కంటిన్యూగా ఫుడ్‌తో సమానంగా బ్యాడ్ హ్యాబిట్స్‌ని అనేది బాడీలో ఇంజ్యూర్ చేసుకుంటున్నారు. అవి కూడా కొంతవరకు ఈ సంతానం కలగపోవడానికి కారణంగా భావించొచ్చా? ఫస్ట్ థింగ్ ఆడవాళ్ళలో అయితే స్మోకింగ్ చేసే వాళ్ళల్లో కంపల్సరీ ఓవరీ ఏజింగ్ అనేది ఎర్లీగానే అవుతుంది. మామూలుగానే ఇప్పుడు మన బాడీలో ఏ ఆర్గన్ కూడా ఏజ్ అవ్వదు, అన్నీ ఫంక్షన్ అవుతూ ఉంటాయి. బట్ ఓవరీ మాత్రం ఏజ్ అయిపోయి ఆగిపోతుంది. అంటే దాని ఫంక్షన్ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఆగిపోతుంది. దట్ ఈస్ ఆడవాళ్ళు మామూలుగా 45 50 మెనోపాస్కి రీచ్ అయినప్పుడు ఓవరీ ఫంక్షన్ అక్కడికి కట్ డౌన్ అయిపోతుంది, అంటే ఆగిపోతుంది. స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఈ ఏజింగ్ అనేది చాలా ఎర్లీగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు 30 ఇయర్సే అవ్వచ్చు, బట్ వాళ్ళు ఓవరీ ఆల్రెడీ 45 ఇయర్స్కి రీచ్ అయిపోతారు. అంటే రిజర్వ్ అంత తగ్గిపోతుంది. స్మోకింగ్ ఇన్ ఫీమేల్స్ చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. ఫస్ట్ థింగ్ ఆల్కహాల్ అంటారా, అది వాళ్ళు తీసుకునే టైప్ ఆఫ్ ఆల్కహాల్ని బట్టి, వాళ్ళు తీసుకునే మోతాదుని బట్టి దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అండ్ స్లీప్ ఈజ్ అదర్ థింగ్. ఇంకోటి మెన్లో ఏంటి, స్మోకింగ్ చేయడం వల్ల టొబాకో స్మోకింగ్ దీనివల్ల టెస్టోస్టిరాన్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి. దానివల్ల సీమెన్ పారామీటర్స్ అబ్నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళల్లో వాళ్ళకి న్యాచురల్గా ట్రై చేయాలన్న, అంటే ఆ లిబిడో అంటాం, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పోతుందన్నమాట, అంటే బాగా స్మోక్ చేసే వాళ్ళల్లో. సో అదొకటి, దట్ విల్ ఆబ్వియస్లీ డిలే ప్రెగ్నెన్సీ. ఆల్కహాల్ సేమ్, వాళ్ళు తీసుకునే అమౌంట్ని బట్టి ఇట్ విల్ ఎఫెక్ట్. బట్ ఏదైనా సరే బాడీని, అంటే ఏదైనా లిమిట్లో తీసుకుంటేనే బాగుంటుంది. ఏదైనా ఎక్కువైతే, అది ఏదైనా సరే, ఇట్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ హెల్త్.